మొన్న ఒక రోజు మా తమ్ముడి దగ్గర 100కి 3 కొత్తపల్లి కొబ్బరి మామిడి కొన్నాను. అవి తురిమి ఉప్పు పసుపు వేసి ఉంచానని చెప్పాను కదా. ఒక రోజున్నర ఊరిన తర్వాత అదేంటి ఎండలో పెట్టానమాట. అలా ఊటతోటే ఒక్కరోజు ఎండ చాలు నిజానికి, కానీ నాకు ఒకరోజు బాగా ఎండలేదనిపించి రెండో రోజు కూడా పెట్టాను. అయినా సరే బాగా రసం ఉందండి. కొంచెం తీయగా తినాలనుకునేవారు ఇప్పుడే బెల్లం కూడా వేసి ఊరపెట్టేస్తే బాగుంటుంది. అంటే తర్వాత కొందరు పాకం పట్టి పోస్తారు కదా, అలా కాదనమాట. ముందే బెల్లం వేసేస్తే అది ఎండకి కరిగి బాగా పాకంలా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఈ గరిటతో 2.5 గరిటెల ఆ తొక్కు తీసుకున్నాను. దాంట్లో చూసుకోలేదు నేను, కారం కొంచెమే ఉంది, అందుకే మొత్తం కలపలేదన్నమాట. ఇది సుమారు 6.5 చెంచాలు, 6 చెంచాలు కారం అనుకోండి ఉంది. అది పచ్చట్లో వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద వేరుశనగ నూనె పెట్టి అది వేడెక్కాక అందులో మెంతులు ఆవాలు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. నేను చేయకూడదు అనుకుంటూనే కొన్ని పనులు చేస్తూ ఉంటాను, అందులో ఈ పచ్చళ్ళు ఒకటనమాట. అందరికీ శుభరాత్రి.